సంక్రాంతి సంబరాల్లోనూ రాజకీయం. సగటు పేదవానికి లభించని ఆనందం. పేద మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారిన ధన రాజకీయాలు. నిరాశతో వెనుదిరిగిన సామాన్య జనం. రాజంపేటలో ఈ ఏడాది రాజకీయం వెర్రి వేషాలు వేసింది. టికెట్ల పిచ్చి పతాక స్థాయికి చేరింది. వారి టికెట్ సంగతి దేవుడెరుగు కాని పార్టీ టికెట్ వరించడం కోసం వారు చేసిన ప్రయత్నాలు మాత్రం సామాన్య మధ్య తరగతి ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశాయి. డబ్బుతో రాజకీయాలు చేయాలన్న ఆలోచన కాస్త బెడ్స్ కొట్టి సంవత్సరాన్ని ఓసారి వచ్చే సంక్రాంతి సంబరాలను దూరం చేశాయి. వివరాల్లోకెళ్తే అన్నమయ్య జిల్లా రాజంపేటలో రాజకీయాలు రంజుగా మారాయి. పార్టీ అధినేత దృష్టిలో పడడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుడు గంట నరహరి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రాజంపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడం కోసం గంట నరహరి ప్రయత్నిస్తున్నారు. వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా రాజంపేటలో ఉన్న అన్ని సినిమా థియేటర్లను ఒక్కరోజు ఉచిత ప్రదర్శనకు తీసేసుకున్నారు. రాజంపేటలో ప్రదర్శింపబడుతున్న ఏ చలనచిత్రమైన ఉచితంగా చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. పైగా సంక్రాంతికి ప్రజలకు నిజమైన ఆనందాన్ని ఇస్తున్నానని, ప్రజలు ఉచితంగా సినిమాలు చూసి ఆనందించాలని ఆయన సందేశం ఇచ్చారు. దీనికి విస్తృత స్థాయిలో ప్రచారం కూడా నిర్వహించారు. సినిమా హాళ్ల వద్దకు వస్తున్న గంట నరహరిని భారీ ఎత్తున ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆయన నిలువెత్తు బొమ్మకు పాలాభిషేకం కూడా చేశారు. అయితే ఈ ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. పెద్ద ఎత్తున ప్రజలు సినిమాలు వీక్షించడానికి తరలివచ్చారు. చాలా మందికి టికెట్లు దొరక్క లోపలికి అనుమతించక నిరాశకు గురయ్యారు. సంక్రాంతి పండగ సంవత్సరానికి ఒకసారి వస్తుందని పేదవాడైన పిండి వంటలు చేసుకుని సరదాకు సినిమాకు వెళ్లడం సహజమని, ఈసారి ఈ ఆనందానికి కూడా రాజకీయం గండి కొట్టిందని పలువురు విమర్శిస్తున్నారు. గంట నరహరి పబ్లిసిటీ పిచ్చి తమను తీవ్రంగా నిరాశపరిచిందని పలువురు టికెట్లు దొరకని వారు బహిరంగంగానే విమర్శించారు. గంట నరహరి అనుయాయులు, ఆయనకు సమీపంగా ఉన్న కొందరు వ్యక్తులే తమ వారికి, తమ బంధువులకు టికెట్లు ఇచ్చుకున్నారే తప్ప సామాన్య ప్రజలకు టికెట్లు దక్కలేదని పలువురు బహిరంగంగా విమర్శించారు. నిరాశతో వెనుతిరిగారు. థియేటర్ల వద్ద గంట నరహరికి చెందిన వ్యక్తులు నిలబడి సామాన్య ప్రజలపై టికెట్లు ఉంటేనే లోపలికి రండంటూ పలువురిని వెనక్కి పంపివేశారు. దీంతో సంక్రాంతి రోజున సినిమా కూడా చూడలేకపోయామని నిరాశతో పలువురు వెనుతిరిగారు. ఇలా గంట నరహరి ఉచిత సినిమా ప్రదర్శన ఆయన పబ్లిసిటీకి మాత్రం బాగా ఉపయోగపడిందని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. టికెట్ లేకుండా అందరూ టికెట్లు ఇచ్చి మాకు ఏమైనా అయింది. అందుకే అడుగుతా ఉండేది ఊరినే కాదు. పొరమట్ల చిన్న నరసింహ రామ్నగర్ టికెట్లు ఏమైనా ఇచ్చారని ఎప్పుడు తెచ్చుకుంటాము. సైలెంట్ గా టికెట్లు ఇచ్చుకుంటాము. టికెట్లు కూడా మేము ఉన్నాడు టీడీపీ కదా పక్క టీడీపీ కానీ దొరికిన టికెట్ యాడిసారి కూడా తెలియదు మాకు. ఇంట్లో ఉన్నాం కాపలా సినిమా అవుతామని వాళ్ళందరికీ టికెట్ మాకు లేకుండా పరిస్థితి. గంట నరహరి వాళ్ళ
మనుషులేనా? సింగలాండ్ మనుషులు ఉండరా లేకపోతే చంద్రమోహన్ మనుషులు ఉండరా? గీలా టికెట్ ఇస్తామని గీలా కడప కూడా పోలే సినిమా చూసామని ఫ్రీ టికెట్ పక్క తెలుగుదేశం మేము మాకు కూడా సినిమా ఇవ్వకుండా ఎక్కడెక్కడో టికెట్లు ఎక్కించుకొని మేమంతా ఇరుపుకున్నాం చెప్పు. పక్క తెలుగుదేశం నాయన, పక్క టీడీపీ, పక్క కొత్త నడిచిపాటి ఫ్యాన్స్ పనిచేస్తాను 13 ఏళ్ళ నుంచి పనిచేస్తాను నేను కానీ కడప కూడా పోకుండా ఇన్నే ఉన్నా. టికెట్ ఇచ్చావు ఆడిస్తారు ఈడిస్తానంటే ఆడిస్తారు చెప్పు. గంట నరహరి పబ్లిసిటీ పిచ్చి తమను తీవ్రంగా నిరాశపరిచిందని పలువురు టికెట్లు దొరకని వారు బహిరంగంగానే విమర్శించారు. గంట నరహరి అనుచరులు ఆయనకు సమీపంగా ఉన్న కొందరు వ్యక్తులే తమ వారికి తమ బంధువులకు టికెట్లు ఇచ్చుకున్నారే తప్ప సామాన్య ప్రజలకు టికెట్లు దక్కలేదని పలువురు బహిరంగంగా విమర్శించారు. నిరాశతో వెనుతిరిగారు. థియేటర్ల వద్ద గంట నరహరికి చెందిన వ్యక్తులు నిలబడి సామాన్య ప్రజలపై టికెట్లు ఉంటేనే లోపలికి రండంటూ పలువురిని వెనక్కి పంపివేశారు. దీంతో సంక్రాంతి రోజున సినిమా కూడా చూడలేకపోయామని నిరాశతో పలువురు వెనుతిరిగారు. ఇలా గంట నరహరి ఉచిత సినిమా ప్రదర్శన ఆయన పబ్లిసిటీకి మాత్రం బాగా ఉపయోగపడిందని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. రాజంపేట నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు రాజంపేటలో చూస్తున్నారు, సంక్రాంతి పండగ స్టార్ట్ అయింది. తెలుగుదేశం విజయం ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా ఉంది. ఎందుకంటే చాలా సంతోషకరం. ఈ రోజు రాజంపేటలో సంక్రాంతి చాలా అద్భుతంగా చేసుకోగలుగుతున్నాము. ఈ రోజు అన్ని మూవీ థియేటర్స్ లో ఫ్రీ షోస్ అనేది ఎందుకు పెట్టామంటే సంక్రాంతి అనేది రాజంపేట ప్రజలు చాలా గుర్తుండిపోయేలా ఉండాలా. ఎందుకంటే ఈ రోజు రాజంపేటలో ఖచ్చితంగా రాబోయేది చంద్రబాబు నాయుడు గవర్నమెంటే. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతోంది. ఖచ్చితంగా రాజంపేట ప్రజలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీడియా మిత్రులకు మరియు రాజంపేట ప్రజలకు, రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.